నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు ప్రసాద్. విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారం మళ్ళీ దేశవ్యాప్తంగా కదలబోతోందా అన్న అంశం అయితే ప్రస్తుతం చర్చకు దారితీస్తోంది. రకరకాల అంశాలు తెర మీదకి వస్తున్నప్పటికీ దేశవ్యాప్తంగా తాజాగా జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు కానీ హర్యానా ఎన్నికలు కానీ జరుగుతున్న నేపథ్యంలో ఒక ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటీకరించడానికి వేగంగా కేంద్రం పావులు కదుపుతుంది అన్న అంశం మీద లెఫ్ట్ వాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేశవ్యాప్తంగా ఈ అంశాన్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటు విశాఖపట్నంలో కూడా అటు కాంట్రాక్ట్ కార్మికులను తొలగించే అంశం చాలా వేగవంతంగా పూర్తవుతోంది. మరోవైపు చాలామంది కార్మికులు ఇప్పటికే రోడ్డు ఎక్కిన పరిస్థితి కనిపిస్తోంది. చాలా సంస్థలు కూడా అంటే ఎవరైతే సామాజిక సంస్థలు కానీ లేదంటే దీనికి ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో అందరూ కూడా ఏకమై రోడ్డెక్కుతున్న పరిస్థితి, భారీగా ర్యాలీలు తీస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ భవితవ్యం ఎలా ఉండబోతుంది అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారిపోతుంది. ఒకవైపు ఇప్పటికే బ్లాస్ట్ ఫర్నేస్ను మూతపడడం, దాని ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవడం, మరోవైపు దానికి కావాల్సిన కోల్ బొగ్గు రవాణా అనేది లేకుండా చేయడం, ఇవన్నీ చూస్తుంటే ఒక దపదపాలుగా ఒక ప్లాంట్గా ఈ ప్లాంట్ను మూసివేతకు సిద్ధం చేస్తున్నారన్న అంశం అయితే బట్టబయలవుతుంది. తొలి నుంచి అనేక సార్లు స్టీల్ ప్లాంట్ నష్టాల బారిన పడింది. దాన్ని రివోక్ చేసేందుకు అప్పట్లో ఉన్న కేంద్ర ప్రభుత్వాలు కాస్త సహాయపడ్డాయి. కానీ పూర్తి స్థాయిలో దీనికి కావలసిన బొగ్గు రవాణా అనేది, ముడిసరుకు అనేది పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసేందుకు ఏ ప్రభుత్వం కూడా సహకరించలేదు. అటు ఒడిషా నుంచి రావాల్సిన బొగ్గు రవాణా ఒడిషా మీద ఆధారపడడం కానీ దానికి పూర్తి స్థాయిలో ఏదైతే ముడిసరుకును సంపాదించుకునే విషయంలో ప్రభుత్వాల సహాయం లేకపోవడం, మరోవైపు చైనా స్టీల్ కానీ లేదంటే ప్రైవేటు ఏదైతే స్టీల్ ప్లాంట్లు కానీ వీటిని అణగదొక్కేందుకు చేస్తున్న ప్రయత్నాలు కానీ ఇవన్నీ కూడా పెద్ద కుట్ర గత కొన్నేళ్లుగా జరుగుతుందని మాత్రం భావించాలి. దానికి కొనసాగింపుగా ముగింపుగా ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అనేది దాదాపుగా స్టీల్ ప్లాంట్ను మూసివేత దిశగా ప్రయత్నిస్తూ ఉంది. ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలన్న ఆలోచనతోనే ముందుకెళ్తోందన్న వాదన, ఆరోపణలు పెళ్ళుబుగాయి. మరోవైపు స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు కొన్ని అంటే సుమారుగా ఏడాదికి పైగా ఆందోళన చేస్తూ వచ్చాయి. ఇది శైల్లో విలీనం చేయాలని ఒక డిమాండ్ వస్తే దీనికి ఖచ్చితంగా కనుక బొగ్గు రవాణా కానీ ముడిసరుకు కానీ ఇవ్వగలిగితే మళ్ళీ లాభాల బాటలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతామంటూ అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాయి. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం కీలకంగా వ్యవహరిస్తోంది. మరి అది కేంద్రంలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కీలకమైన రాజకీయాన్ని ప్రస్తుతం నడిపిస్తున్న పరిస్థితి ఉంది. అతని సహకారం లేనిదే కేంద్ర ప్రభుత్వం కూడా కొనసాగే అవకాశాలు లేవు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఏ రకంగా కృషి చేస్తుంది, స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణం కాకుండా ఏ రకంగా అడ్డుకుంటుంది అన్నది ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి. ఒకప్పుడు ఎన్నికల అంశంగా మారిపోయిన స్టీల్ ప్లాంట్ ఈ 5 ఏళ్లలోనే ప్రైవేటీకరణకు వేగంగా పావులు కదపాలన్నది బీజేపీ ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తోంది. ఒకవైపు కేంద్ర మంత్రులు వస్తున్నారు, స్టీల్ ప్లాంట్ సందర్శిస్తున్నారు, ఏమీ కాదంటూ భరోసా ఇస్తున్నారు, శైల్లో ఏర్పాటు చేస్తామంటూ కొన్ని లీకులు విడుదల చేస్తున్నారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు అసలు ఏం జరుగుతుందన్నది పెద్ద ప్రశ్నగా మారిపోతుంది. కనీసం శైల్లో కనుక విలీనం అయితే దీని తాలూకా ఉత్పత్తి ఎలా ఉంటుంది, దీనికి ఇచ్చే సపోర్ట్ ఎలా ఉంటుందన్నది దీని మీద రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా ప్రజా ఉద్యమంగా మారుతున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమంలో రాజకీయ పార్టీలు కూడా చొరబడుతున్న పరిస్థితి. ఇది ఒక రాజకీయ అంశంగా, కీలకమైన అంశంగా మారిపోయే పరిస్థితి. ఇలాంటి సమయంలో గతంలో స్టీల్ ప్లాంట్ను కాపాడుతామంటూ హామీ ఇచ్చిన ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ కానీ లేదంటే బీజేపీ పెద్దలు కానీ ఏ రకంగా వ్యవహరిస్తారు, ఎలా స్టీల్ ప్లాంట్ని పరిరక్షిస్తారన్నది కూడా చూడాల్సి ఉంది. మరోవైపు కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ కానీ వైసీపీ కానీ ఇవన్నీ కూడా ఈ అంశాన్ని తమ అంశంగా మార్చుకునేందుకు కూడా సిద్ధపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ తాజా పరిణామాలు రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి తలనొప్పిగా మారే అవకాశం ఉంది. రకరకాలుగా డైవర్షన్ పాలిటిక్స్తో కాలం గడిపినప్పుడు కూడా ఈ అంశం మాత్రం ప్రజల గుండెలు నిజంగా ఒక సున్నితమైన అంశంగా ఉంది, ఒక ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశంగా ఉంది. కొన్ని ఏళ్ల ఏదైతే ఉద్యమం తర్వాత చాలామంది చనిపోయిన తర్వాత వచ్చిన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా నినాదంగా ఉన్న స్టీల్ ప్లాంట్ భవితవ్యం ఏంటి అన్నది మరికొద్ది రోజుల్లో తేలబోతోంది. బీజేపీ ప్రభుత్వం ఈ స్టీల్ ప్లాంట్ను కాపాడుకుంటే ఖచ్చితంగా బీజేపీని అందరూ కూడా స్వాగతిస్తారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారిని కూడా ఈ విషయంలో
పట్టుబదలని విక్రమార్కుల్లా కేంద్రానికి ఎలాగైనా మెడలు ఉంచి ఈ స్టీల్ ప్లాంట్ కాపాడాల్సిన బాధ్యత కూడా ఉంది. మరోవైపు వామపక్ష పార్టీలు, స్టీల్ ప్లాంట్ కార్మికులు కూడా ఇలాంటి పరిస్థితులు స్టీల్ ప్లాంట్కి ఎదురవుతున్న పరిస్థితుల్లో ఇక ముంచైనా ఒకవేళ కనుక శైలిలో విలీనమై మొత్తం లేదంటే మళ్ళీ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తే జాగ్రత్తగా పనిచేస్తూ దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. మరి భవితవ్యం స్టీల్ ప్లాంట్ది ఎలా ఉంటుంది ఏంటనేది కాలమే నిర్ణయించాలి.